తెలంగాణ వాస్తవి అమెరికాకు సంబంధించినప్పుడు వారి యొక్క పూర్తి ఆర్థిక సహకారంతో ఈరోజు మనం ఈ కేసీపీకి సంబంధించినటువంటి వారి యొక్క పూర్తి సహకారంతో నోటెండ్రప్ప మాచర్ల వాసవి చంద్రంలో జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి ముందుగా చేయొచ్చి ఇంతమందికి నెల రోజుల క్రితం ఇక్కడ వచ్చాం. ఈ నెల రోజుల క్రితం మీ అందరికి కూడా కౌతం తీసుకొని మళ్ళీ ఇదే కూడా మీ అందరికి ఇస్తామని కూడా వాళ్ళు చెప్పారు. అదే వాళ్ళ మాట మీద నిలబడి మీ అందరికీ కూడా కార్యక్రమాన్ని పెద్దలు చెప్పేవాళ్ళు స్పందించే హృదయం కంటే సాయించే చేతులు గొప్ప అని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఎక్కడో ఎన్ఆర్ఐలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు నెల ఎందుకంటే ఎన్ఆర్ఐలు ఎట్లా ఉన్నారో నాకు కూడా తెలుసు. ఎందుకంటే మా పిల్లలు కూడా ఎన్ఆర్ఐలు అక్కడ నేను కూడా వెళ్ళొచ్చాను. వాళ్ళ టైం ఉండదు, వాళ్ళు డబ్బు సంపాదిస్తారు కానీ టైం చాలా తక్కువ ఉండదు. ప్రతి రూపాయి జాగ్రత్త చేసుకుంటూ వాళ్ళు అక్కడ ఉంటారు. అలాంటి వాళ్ళు అలాగా కొంత అమౌంట్ వేసుకొని ఎన్ఆర్ఐ వాసవి వాళ్ళ ద్వారా మనకి చేయిస్తారంటే వాళ్ళందరికీ కూడా మీరు ధన్యవాదాలు తెలియజేయాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక కూడా చెప్పారు, మీ వాడుకుంటే 4 సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు, దానికి షూస్ కూడా మేము ఉచితంగా ఇస్తున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. వాళ్ళ సూచనలు మీరందరూ కూడా సక్రమంగా పాటిస్తూ వీటిని, ఎందుకంటే మీరు దాన్ని 2 సంవత్సరాల్లో పాటు చేసుకుంటే ఇప్పుడు దాకా చెప్పారు దాదాపు 9,000 మందికి మేము సహాయం చేశామండి అని చెప్పి చెప్తున్నారు. చాలా గొప్ప విషయం. మరి మీరు సంవత్సరాల్లో ఈ పాటు చేసుకుంటే మళ్ళీ మేము క్యాంపులు పెట్టినప్పుడు కానీ వాళ్ళు క్యాంపులు పెట్టినప్పుడు కానీ మళ్ళీ మాకు అవసరం అని చెప్పి వస్తారు. అదే దాని స్పాన్ని 4 సంవత్సరాలు పెంచుకుంటే వాళ్ళు కూడా ఎక్కువ మందికి సహాయం చేయడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి వాళ్ళ సూచనలను పాటించి షూస్ వేసుకొని దాన్ని పాటు కాకుండా జాగ్రత్తగా మీరు వినియోగించుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రోటరీ క్లబ్ మాచర్ల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఒక 100 మందికి సహాయం చేయగలుగుతున్నామంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కేసీపీ యాజమాన్యానికి. కేసీపీ యాజమాన్యం ఎటువంటిదంటే మనకి ఏ కార్యక్రమమైనా కానీ ఉందంటే ఒక ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఒక భరోసా, ఒక బ్యాక్బోన్ లాగా మనకి నిలబడి ఏ కార్యక్రమాన్ని ధైర్యంగా చేయగలుగుతామంటే దానికి మేము మనస్ఫూర్తిగా మీకు సార్ మంచి శుభదినం. ఎందుకంటే ఈ యొక్క రోటరీ క్లబ్ మాచర్ల వారు మనకు ఎంతో ఈ యొక్క మహా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దానికి తోడుగా మనకు ఎన్ఆర్ఐ వాసవి క్లబ్ వారు ఆ చేతులు ఇస్తూ ఈ రోటరీ వాళ్ళ సహకారంతో మనకు ఇక్కడ ఉన్న పేద ప్రజలకు వాళ్ళకు ఏదో ఒకటి, ఎందుకంటే ఒక అంగవైఫల్యం అనేది ఒక శాపం కాదు, దాన్ని వాళ్ళు అధిగమించాలనే ఉద్దేశంతోనే మనకు ఈ విధంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మనము ఉపయోగించుకుంటూ మన నిత్య జీవితంలో కూడా మనం కూడా అందరితో సమానమనే ఒక ఉద్యోగం రావాలనే ఉద్దేశంతోనే మన రోటరీ క్లబ్ వారు ముందుకు వచ్చి ఈ విధమైన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేశారు. వారికి నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మన వెనుకబడిన పట్టణాల్లో ఎంతో ఆర్థికంగా వెనుకబడిన మన పేద ప్రజలు ఉన్నారు. వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ముందు కూడా ఇటువంటి కార్యక్రమంలో ఏర్పాటు చేసుకుంటూ ప్రజలకు కేంద్రంతో ఆనందం ఇస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే దీనికి మా యజమాన్యం ఎంతో వాళ్ళకు సహకారం అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదొచ్చి కావాలన్నా కూడా ఫలం చేద్దాము, ఫలం చేస్తే మన ఊరి ప్రజలు మనకు బాగుపడతారనే ఉద్దేశంతోనే మేము వాళ్ళకు ఏ విధంగా సహాయ సహకారం మాకు తోచినంతగా మేము చేయగలుగుతున్నాం. దానికి మా మేనేజ్మెంట్ వారు కూడా దానికి చాలా సహకరించి
చేయగలుగుతున్నారు. కాబట్టి ప్రతి ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా రోటరీ కేసీపీ సమానమే అని మేము ఎప్పుడు కూడా అందరము ఒక కుటుంబ సభ్యులాగా మేమంతా ఉంటున్నాము. కాబట్టి ఇదే కార్యక్రమాన్ని ఇంకా ముందు కూడా చేసుకుంటూ మనకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకొని మీరు కూడా అందరితో పాటు మేము కూడా నడవగలము అనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సక్రమంగా దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా క్షుణ్ణంగా చెప్పారు. మీకు కొంత తీసుకున్న రోజు ఈ రోజు కూడా చెప్తారు. దాన్ని ఆ విధంగా చేసుకుంటూ పోతే మీరు కూడా మీ లైఫ్ కూడా బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన రోటరీ క్లబ్ వారికి, అందులో మన రామకోటయ్య గారు దీనికి ఎంతో ఆదర్శవంతంగా తీసుకుని ఏదో విధంగా సేవ చేయాలి, ఏదో మాచర పట్టడానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ విధంగా కార్యక్రమాలన్నీ మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి తోడుగా మనకు ఎన్ఆర్ఐ వాసన వాళ్ళు మనకు ఫండ్స్ ఇచ్చుకుంటూ ఆ విధంగా మనకు చేదోడ వాదోడని ఇలాగా చేసుకుంటూ పోతున్నాము. మరి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.